బాపట్ల జిల్లాలో అనుమతులు లేకుండా వైసీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఆర్టీసీకి ఇచ్చిన స్థలం వెనక్కి తీసుకుని 2 ఎకరాల స్థలంలో 6 కోట్లతో వైసీపీ ఆఫీస్ నిర్మాణం చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా వైసీపీ కార్యాలయం నిర్మాణం చేసినట్లు తెలుస్తోంది. కర్నూలు రైల్వే కూడలిలో ఎలాంటి అనుమతులు లేకుండా కడుతున్న వైసీపీ ప్యాలెస్ పై అధికారులు స్పందించారు. అక్రమ నిర్మాణంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు కూడా వైస్ చైర్మన్ ప్రతాప్ సూర్యనారాయణ రెడ్డి లేఖ రాశారు. అయితే నెల 17న ల్యాండ్ అప్రూవల్ కోసం వైసీపీ నేతలు కుడాకు ఆన్లైన్లో దరఖాస్తు కూడా చేసుకున్నారు. దరఖాస్తును కూడా అధికారులు పరిశీలించారు. దరఖాస్తులో ఎన్ఓసీ, ఎఫ్ఎంబీ, తహసీల్దార్ జారీ చేసే పొజిషన్ పట్టా, ఈసీ ధ్రువపత్రాలు లేనందున దరఖాస్తును కూడా అధికారులు తిరస్కరించారు. ఇక కూడా వైస్ చైర్మన్ లేఖపై మున్సిపల్ అధికారులు ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అధికారం అండతో ప్రభుత్వ భూమిలో జగన్ రెడ్డి పార్టీ కార్యాలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నంద్యాల శివార్లో కుందూ నది పక్కన జగనన్న కాలనీ దగ్గర 30 సెంట్ల స్థలంలో పార్టీ ఆఫీస్ కడుతున్నారు. కోట్ల విలువ చేసి ఈ స్థలంలో ఆఫీస్ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతం ఇది పునాది దశలో ఉంది. 6 నెలలుగా ఈ నిర్మాణం జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా కడుతున్న వైసీపీ ఆఫీస్ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.